గొర్రెలు కాసేవాళ్ళు వాళ్ళకి ఒక ఇది మిగతా బెస్తలు చేపలు పట్టేవాళ్ళు. మాది హరిజన, ఫస్ట్ హరిజన అనమాట. మాది అనేది హరిజన. వాళ్ళు వచ్చేసి ఒక చెప్పులు కుట్టి ఇచ్చేసిండేవాళ్ళు. వాళ్ళు లేకపోతే కానీ ఒక సృష్టి, మనకు సృష్టి ఫస్ట్ ఆదిలోనే పుట్టిండే వాళ్ళే హరిజన. హరిజనప్ప వాళ్ళే ఫస్ట్. వాడు నిశ్చింది వాడు వేసుకున్నాడు. మరి కాకపోతుంటే వాడు పలకకి ఇది కొట్టి ఎటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి ఉన్నంత ఇది భక్తి మార్గం కానీ హరిజనులకు ఉన్న భక్తి భావన ఎవరికి రాలేదు. అరళయ్య అనేది ఏమిటి? నేను ఆడుతున్నాను. ఊరికి లేదు చెప్తాడు. ఊరుకోండి ప్రతి ఒక్క దానికి దానికే హరేనాభి బ్రహ్మనాభి సూర్యరవి లలాటలాగతాలి అని చెప్పినాడు అనమాట. ప్రతి ఒక్కరికి కానీ లలాట మీద రాసిన రాత మాత్రం తప్పించుకునేది ఎవరి చేత కాదు. ఒక్కటి లిఖితమైన రాసిన తర్వాత తప్పించుకునేది ఎవరి చేత కాదు. ఎటువంటి వానికి కానీ అన్ని నాకు తెలిసి అంటారు. అందరూ మనకి తెలిసిందే ఉంటాయి, తెలుసుకోకుండా వేటివి ఉండవు. కానీ గురువు అనేవాడు ఆ గురు గుట్టు లేనిదే గుర్తెట్ల తెలియను అజనుకైన వాణి అబ్బకైన తాళప చెవు లేనిదే తల పెట్టును విశ్వదాభిరామ. ఇట్లా గురువు గురుగుట్టప్ప ఇట్లా పోతే కైలేవు, ఇట్లు పోతే చెర్లోపలికి ఇట్లు పోతుంది, లక్ష్మపలికి ఇట్లు పోతుంది, మా కొడుకు ఇట్లు పోతుందప్ప అని పిల్లవాడికి చెప్పినా ఆయన గురువే. గురువు ఎవరన్నా అడిగితే చెబుతారు, అడుక్కోగలిది ఎవరన్నా పెడతారమ్మా? ఎవరైనా చెప్తారు దావగానే? అటువంటి వాడే గురువు. ఇంకోటి ఆ ప్రకారంగా ఎటువంటి పదువురది కానీ ఎటువంటి మగధీరుడు కానీ బీగం చెవుల తీసుకోకూడదు. బీగం తీసుకోకూడదు. వాకు తీసేదైతే బీగం చెవు తీసేదైతే బీగం చెవు లాంటి వాడే గురువు. గురుగుట్టు లేని గుర్తెత్తాడు. అజుడు కానీ అజుడు అని బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి కానీ ఒక గురువు ఉండదు. శ్రీ మహావిష్ణువు ఆయనకే ఒక గురువు. ఆ గురువు అనేది ఉంటాడండి. ఆ గురువు అటువంటి వానికే ఇది లేకుండా మన కట్ల వాళ్ళకి ఇది. అందుకే గురు ఆశ్రమం ఆ మహానుభావుడు గురువు అనేది దానికి ఎంత మహిమ ఉందో మనకి అలువు కాదు. వింతలు అది ఊరికే మనము మాడి వరకే అంటా ఉండమే మినహా ఆ మాయ అనేది ఎవరు వాక్యంలో ఎట్లా వస్తుందో తెలియదు. ఆ గురువు అనేవాడు యా రూపంలో వస్తాడో తెలియదు. ఈ రూపంలోనే వస్తాడో, ఇంకో రూపంలో వస్తాడో, ఇంకొక ఆదిశక్తి ఆడతల్లి రూపంలో వస్తాడో తెలియదు. గురువు మార్గంలో పోతే అన్నిటికన్నా సన్మార్గం మంచిది అందనమాట. మనకి భూమండలాన్ని మోసిండేదంటే ఎవరు? అందరికిన్నా పెద్దోడు ఎవరు? ఈ భూమిని మోసిండేదే పెద్దోడు. ఆయపే కదా పెద్దోడు. ఆయపే మహా పెద్దోడు అందామంటే ఆదిశేషుడు. శివుని కంఠంలో కీలు బొమ్మ. శివుడే మహాపెద్దోడు అందాం అనుకో. రావణాసురుడి చేతిలో కీలు బొమ్మ. దీనానికి రావణాసురుడు వచ్చి 1,000,000 లింగాలు పూజ చేసేవాడు రావణాసురుడు. అటువంటి భక్త పరాధీనుడు రావణాసురుడు. రావణాసురుడే మహాపెద్దోడు అందామంటే ఒక్క వాలి వచ్చేసి 7 సముద్రాలు 7 సముద్రాలు నీళ్ళు తాపిండేవాడు వాలి. రావణాసురుడు వాలే మహాపెద్దోడు అందామంటే రాముని చేతులు ఒక్క బాణంలో కూలిపోయాడు. రాముడే మహాపెద్దోడు అందామంటే
ఈయన భక్తుడు హృదయంలో చిక్కుకోబోయాడు. చిక్కుబాయి. ఆంజనేయ స్వామి హృదయంలో చిక్కుకోబోయాడు. అన్నిటికన్నా భక్తే ముక్తి కారణం. కుల మత భేదం ఆ వర్ణాలు ఏది లేదనమాట. దానికి తారతమ్యం లేదు, వయసు లేదు, ముసలితనం లేదు, ప్రాయం లేదు, యుక్త వయసు లేదు, ఏంది లేదు. ఆయన మహానుభావుడు గురుబోధ అనేది వాళ్ళల్లో పుట్టిన అంశం గురించి, పుణ్య ఫలం గురించి అది వస్తుందే తప్ప నీ మన గురించో ఇంకోరి గురించో రాదు. 84 లక్షల జీవరాశుల్లో కడసారి జన్మ మానవ జన్మ. ఆ జన్మము అన్న ఇతన్నా మూర్ఖులు ఇదన్నా కానని వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధ రూపంలో బ్రహ్మ రూపంలో ఇట్లు వస్తే, కట్టయ్య రూపంలో వీళ్ళు వస్తే, ఇట్లన్నా సన్మార్గంలో వచ్చి పాప పరదేశి ఇదయ్యే పుణ్యంలన్నా పోని అని వాళ్ళు శిష్యామృతం వాళ్ళు పాటించి విష్ణువే బ్రహ్మ అయ్యప్ప వీరబ్రహ్మయ్య స్వామి, శివుడే సిద్ధయ్య, బ్రహ్మదేవుడే కక్కయ్య. వాళ్ళేనప్ప, వాళ్ళు ఎవరు కాదు. వాళ్ళ అంశంతో చేసిండేటివి ఇవన్నీ కూడా శిష్యామృతం. వాళ్ళు పెట్టిన భిక్షనే మనమంతా ఆది శంకరాచార్యులు కానీ మిగతా వాళ్ళంతా వాళ్ళ పుణ్య ఫలం మీద వాళ్ళు పెట్టిన భిక్షనే ఇందువరకు వాళ్ళ నామస్మరణ పలుకుతుండమంటే ఆ గురుదేవుని మహిమ వల్ల మన నోట్లో ఇతర వాక్యం వస్తూ ఉందంటే వాళ్ళు పెట్టిన భిక్ష మనం పలుకుతూ ఉండేది వాక్యాలు. ఎటువంటి నోటిలో కానీ గురుదేవ శనిదేవ అని, రామ అని, శివ అని, బ్రహ్మ అని ఎటువంటి యా రూపంతోనన్నా పూజ చేయొచ్చు. యా మారెమ్మ కానీ, శుంకలం కానీ, కొల్లాపురం కానీ, యా గురువుని యా రూపుతో పూజ చేస్తే ఆ రూపమే నీకు వర్మిస్తాడు. ఇదే దేవుడు, ఇదే బ్రహ్మ, ఈ అప్పే ఇట్లే ఉండాలంటే ఆ రూపంతోనే నీకు ఇస్తాడు. కానీ ఒకటి నమ్మాలి అని ఈ మార్గాలు గురించి ఒకటి చెప్పినాడు. తల్లి ఆదిశక్తి, తండ్రి ఇది. ఇప్పుడు యాదవుని కనుక్కొని స్వామి మాయమాన్ని మొక్కుతాను. ఆయన ఆదిశక్తి కదా, తల్లికి మించిన దైవం లేదని చెప్పాడు. ఎవరికి పోస్టుకి చెప్పాడు. స్త్రీకి ఏం చెప్పినాడు? పతికి మించిన దైవం లేదని స్త్రీకి చెప్పినాడు. ఆ భక్తి ఎవరు నేర్చుకుంటారా? అట్లా ఈ ప్రకారంగా ఉంటారు.